ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్దిసేపటికే పురంధేశ్వరి నాదెండ్ల భేటీ కావటం గమనార్హం. పొత్తుల నేపథ్యంలో పురంధేశ్వరి నాదెండ్ల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జనసేన బీజేపీ మధ్య కొనసాగుతున్నట్లు ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తమను కలవటం మర్యాదపూర్వకమేనని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. ఉండవల్లిలోని గోకరాజు గంగరాజు అతిథి గృహంలో గురువారం ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత జాతీయ సహ సంఘటన మంత్రి శివప్రకాష్ పురంధేశ్వరిని నాదెండ్ల మనోహర్ కలిశారు. సమావేశం ముగిసిన తర్వాత తనను కలిసిన విలేకరులతో పురంధేశ్వరి మాట్లాడుతూ శివప్రకాష్ కలిసేందుకు మాత్రమే మనోహర్ వచ్చినట్లు తెలిపారు. షర్మిల ఏ పార్టీలో చేరితే తమకెందుకని ప్రశ్నించిన పురంధేశ్వరి తమ పార్టీ బలోపేతం కోసం తాము పనిచేస్తున్నామన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై కోర్ కమిటీలో చర్చించినట్లు ఆమె తెలిపారు. ఎన్నికల పొత్తు విషయంలో తమ నిర్ణయాన్ని పార్టీ జాతీయ నాయకత్వానికి తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. జనసేన మాతో పొత్తులో ఉన్నారని చెప్పారు. మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని నేను చెప్పలేదు. వారు మర్యాదపూర్వకంగా ఇవాళ శివప్రకాష్ గారు వచ్చారు, వారిని కలవటానికి వచ్చారు, నన్ను కలిశారు. ఊరికే మంచి చెడులు అన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంటే పొత్తుల్లో మీతో కాకుండా టీడీపీ వాళ్ళతో పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు, బహిరంగ సభలో కూడా ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేయబోతున్నారు. అధిష్టానం కూడా చెప్పాను ఆల్రెడీ కలిసి వెళ్ళే దాన్ని నేను రాష్ట్రం కాదండి, కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము వెళ్తాం. ఏ విషయం మీద అయినా సరే వారందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది, కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం, వారు నిర్ణయించి చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాము అని మార్నింగ్ షర్మిల జాయిన్ మాట్లాడారు. షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నారు. ప్రత్యేక హోదా పాటు విభజన హామీలన్నీ ప్రత్యేక హోదాకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాన్ని యాక్షన్లో కార్యాచరణలో పెట్టవలసినటువంటి అవసరం ఉన్నా దాని కార్యాచరణలోకి తీసుకురాలేదు. కనుక ఇవాళ మళ్ళీ తిరిగి ప్రత్యేక కేటగిరీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అనేది అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ టైమ్లీ. ఇది మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అండి, మీరు వారిని అడగాలి కదా, వారి అభిప్రాయం మీరు తీసుకోవాలి. అన్ని విషయాలు ఇక్కడికి శివప్రకాష్ గారు వచ్చారు, అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారు ఈ విషయాలన్నీ కూడా పైకి ఢిల్లీకి తీసుకుని వెళ్తారు. పెద్దలు శివప్రకాష్ గారు అంటే చాలా రెస్పెక్ట్, మాకు చాలా గౌరవం. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తి. అనేక రాష్ట్రాలకి ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు దేశ మొత్తంలో. సో ఆయన మర్యాదపూర్వకంగా నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి కర్టీసీ కాల్ కోసం వచ్చాను. థ్యాంక్ యూ. ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం అండి. దిస్ ఇస్ ప్యూర్లీ కర్టీసీ కాల్, ప్యూర్ కర్టీసీ కాల్. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ హావ్ కమ్ టు గివ్ మై రిగార్డ్స్ టు